హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోంగూర ఎగ్గు కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. ఎవరైనా చేశారు లేదో తప్పకుండా కామెంట్ చేయండి. యూట్యూబ్లో ఇంతవరకు ఈ కర్రీ అనేది ఎవరు చూపించలేదు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం ఈ కర్రీ చేసుకోవడానికి గోంగూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని పొట్టు అంతా క్లీన్ చేసేసుకొని దానికి ఇక్కడ నేను వీడియోలో క్లిప్లో ఎట్లయితే చూపిస్తాను ఇలా అయితే ఘాట్లాగా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మొత్తం ఎగ్స్ అనేది రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోనే మనము గోంగూర వేసేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత మనకు ఎంత ఘాటుకోవాలంతో చూసి ఒక 5 నుంచి 6 వరకు అయితే పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి స్టవ్ వెలిగించుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మొత్తం బాయిల్ అయిపోవాలి మంచి నీట్గా. సో దీంట్లో ఈ గోంగూరలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోవాలి. వాటర్ మొత్తం అంతసేపు మనము మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. నేను వీడియో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గరిటెతో అయినా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒకసారి మిక్సీలో పెట్టుకునిగా ఒకసారి మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవచ్చండి. ఏ ప్రాబ్లం ఉండదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 1 స్పూన్ నుంచి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారము పసుపు వేసేసుకొని సో దీంట్లోనే మనము ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో నేను వీడియో క్లిప్పులో ఇదే విధంగా చూపిస్తున్నాను. అదే విధంగా మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఎగ్స్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా అటు నుంచి ఇటు కలుపుకుంటూ మంచిగా మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక ఫ్రై చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కల మీద కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న అంటే టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. సో ఇదే మంచిగా ఫ్రై అయిపోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే మనకు టమాటా ముక్కలు అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ పైన చూడండి ఆయిల్ ఇలా తేలుతూ ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకున్న తర్వాత సో దీంట్లో కొంచెం పసుపు అలాగే మనకు ఎంత కావాలో కారం ఘాటుకు తగ్గట్టు కారము నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసేసుకున్నానండి. మీరు ఎంత ఘాటు కావాలో అంత వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసుకున్న తర్వాత మనకు పేస్ట్ చేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి. సో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మీకు ఇలా గోంగూర అనేది పెద్దగా వద్దు, మాకు కొంచెం మెత్తగా కావాలంటే మీరు ఒకసారి మిక్సీ పట్టుకునండి. గోంగూరని మంచిగా మీకు మిక్సీ పేస్ట్ లాగా అయిపోద్ది. అప్పుడు గ్రేవీ అనేది చిక్కగా మీకు మంచిగా కనిపిస్తుంది. సో నాకు ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే ఇలానే మ్యాష్ చేసుకున్నాను, గ్రైండ్ ఏం చేసుకోలేదు. సో ఇలా మొత్తం పెట్టేసుకొని మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఎగ్స్ వేసేసుకోవాలండి. సో ఎగ్స్ వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. సో చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకు గోంగూర ఎగ్ కర్రీ అనేది టేస్ట్గా రెడీ అయిపోతుందండి. అన్నంలో కానీ చపాతీలో బాగా ఉంటుంది. సో ఇలా మనం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ చివరకు వచ్చేసి దీంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత అటు నుంచి ఇటు మంచిగా కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర అంటే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అయితే కొత్తిమీర వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనము కలిపేసుకొని బంద్ చేసుకోవడమే స్టవ్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు అండ్ గోంగూర మనకు రెడీ అయిపోతుంది. సో చూడండి ఫైనల్గా ఎంత బాగుందో అంతే టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కానీ చపాతీ కానీ తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిన్నారంటే మీరే పదేగా ఇదే విధంగా ఎగ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.